హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. మీకు నా ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే ఆలు కర్రీ ఎలా చేస్తారు అని అయితే ఒక డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నా స్టైల్లో అయితే ఆలు ఎలా చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆలుని ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఉడికించుకొని పక్కకి కట్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పేస్ట్ మెయిన్ మనకి కర్రీకి అయితే. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెమే ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. మనం ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఉల్లిపాయలు అయితే ఫస్ట్ పెనం వేడైన తర్వాత దాంట్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పల్లీలు, నువ్వులు కూడా ముందుగానే వేయించుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి కూడా వీటికి అవసరం పడుతుంది. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోవాలంటే ఉల్లిపాయలు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసమని నేనైతే కర్రీస్లో ఫస్ట్ ఉప్పు వేసేస్తాను. తర్వాత నెక్స్ట్ వాడుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటాను, సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. మనమైతే పేస్ట్ కోసం ఇవి ఉడికించుకుంటున్నాం. నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ బుడ్డలు, నువ్వులు కలిపి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత తడైపోతాయి కాబట్టి ఇవి మెత్తగా అవ్వవు. అందుకోసమని ఫస్ట్ అయితే వీటిని బాగా పొడి చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తే చాలా బాగా వస్తుంది ఫ్లేవరు. కొంచెం కొత్తిమీర రెండు కూడా వేసి ఫస్ట్ అయితే కొంచెం మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం కారం, మనకి కర్రీ ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో అంత క్వాంటిటీలో కారం వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు, మనం ఉల్లిపాయలు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడైతే చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసి కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేగిన తర్వాత మనం కొన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే అవసరం లేదు, ఉల్లిపాయలు కొన్ని కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటో అయితే వేసుకోండి ఫ్రెండ్స్. టమాటో ముందే కట్ చేసి పెట్టుకోండి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మా అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది పూరికి బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి దోశకి సెట్ అవుతుంది, చపాతీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లుకింగ్గా ఉందో కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలునైతే, ఆ ఆలు కూడా దీంట్లో వేసుకోండి. దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మీకు ఈ క్వాంటిటీ సరిపోయింది, గట్టిగానే ఉండాలి అనుకుంటే అలానే ఉడికించేసుకోండి. అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది. లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరైతే ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి గార్నిష్గా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.